హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. దగ్గుబాటి నారా కుటుంబాలు మళ్లీ దగ్గరవుతున్నట్లు కనిపిస్తున్నాయి. బీజేపీ టీడీపీల మధ్య మళ్లీ అవగాహన కుదురుతున్నట్లే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నట్లు అనిపిస్తోంది. తాజాగా దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పేరిట 100 రూపాయల నాణాన్ని విడుదల చేసే కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో చంద్రబాబు నాయుడు భేటీ కావటం, ఇద్దరు పలు అంశాలపై చర్చించుకోవటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు చాలా ఏళ్లుగా దగ్గుబాటి, నారా కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉండేది. అటువంటిది పురంధేశ్వరితో పాటు చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొనటంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఓ కార్యక్రమంలో నందమూరి తారక రామారావు పేరిట 100 రూపాయల నాణాన్ని విడుదల చేశారు. రాష్ట్రపతి గతంలో బీజేపీతో దూరమైన బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోన్న చంద్రబాబు నాయుడు ఏళ్ల క్రితం తాను దూరం చేసుకున్న దగ్గుబాటి కుటుంబాన్ని దగ్గర చేసుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేశారని అంటున్నారు. దగ్గుబాటి, నారాల మధ్య ఏడాది క్రితమే సంధి కుదిరి ఉంటుందని రాజకీయ పండితులు అంటున్నారు. ఏడాది క్రితం దగ్గుబాటి వెంకటేశ్వరరావు గుండె సంబంధ సమస్యతో ఆసుపత్రిలో చేరారు. అప్పుడు సుదీర్ఘ విరామం తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గుబాటిని పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్లారు. బహుశా అప్పుడే తోడల్లుల మధ్య ఒక రకమైన అవగాహన కుదిరి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆ క్రమంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమితులైన పురంధేశ్వరిని కూడా కలుపుకుపోవటం ద్వారా బీజేపీతో పొత్తు సాధించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.